అబ్బో మంటలు. అందరికి అందరూ ఎలా ఉన్నారు? సో సంక్రాంతి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? సో మేము కూడా బాగా చేసుకున్నాము. ఆల్మోస్ట్ అప్పుడే సంక్రాంతి రావడం అయిపోయింది, ఫెస్టివల్ అయిపోవడం కూడా జరిగింది. సో మేమైతే హాస్టల్కి వచ్చేసాం అనమాట. సో ఈ వీడియో ఏంటంటే ఈ వ్లాగ్ మొత్తం మా ఫ్రెండ్ సంక్రాంతి వాళ్ళ ఇంటి నుంచి ఏమేమి తీసుకొచ్చిందో చూద్దాం, వచ్చేయండి. మన ఇంట్లో ఎంత పాష్గా ఎంత నీట్గా రెడీ అయినా, బ్యాగులు ఎంత బాగా లగేజ్ ప్యాక్ చేసినా మాత్రమే ఇది కంపల్సరీగా ఇస్తారు చేతులు. మిడిల్ క్లాస్ థింగ్స్ మన అమ్మలు అలా చేస్తారనమాట, ఇంకేం చేయడం. సో నేనేమేమి తెచ్చిందంటే ఈ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి. సో చక్రాలు తెచ్చింది ఫ్రెండ్స్. చక్రాలు పైన ఇవి అప్పడాలు అంటారు మా సైడ్, మీ సైడ్ ఏమంటారో తెలీదు. సో ఇవి చక్రాలు ప్లస్ ఇవి కలిపేసి తీసుకొచ్చింది. అండ్ సంచి కవర్లు, దీనిలో ఏదో మిక్చర్ ఉంది, చూద్దాం ఓపెన్ చేసి. రావట్లేదు ఫ్రెండ్స్, బట్ ఆల్రెడీ కారుతుంది. ఇవేంటి ఇవి చెక్క పకోడీలు అంట. అయితే మా సైడ్ ఉందో నాకు తెలీదు, బట్ తీసుకొచ్చింది. ఇంకొక బాక్స్, ఇది కూడా. ఎందుకు అమ్మోళ్ళు ఇలా వైట్ కవర్లు మాత్రం ప్యాక్ చేసి పంపుతారు? మేబీ ఆయిల్, మనకు అసలే ఆత్రం ఎక్కువ, ఓపిక తక్కువ. సో పచ్చడి. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళది గుంటూరు అనమాట. సో గుంటూరు అంటే మిర్చి కదా, పండు మిరగాయల పచ్చడి. అబ్బో మంట వెళ్ళిపోయింది. ఇవి నా ఫ్రెండ్స్ తీసుకొచ్చింది. నేనేం తీసుకొచ్చానంటే, నేను ఈసారి ఏం తీసుకురాలేదు. మీకు తెలుసు కదా, మన వ్లాగ్ లో చూపించాను కదా చిలకడ దుంపలు, ఇవి కొన్ని తెచ్చుకున్నాము. యాక్చువల్లీ ఏం లేవు, హాస్టల్లో చేసుకోవడానికి కూడా ఉండదు కదా. సో ఏమనుకున్నామంటే ఆఫర్స్ ఉన్నాయి కదా, పెట్టుకున్నాక అలా చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చికెన్ పిక్కిల్ తెచ్చుకున్నాం. అండ్ ఇది నార్మల్ చికెన్ పిక్కిల్ కాదు తెలుసా, ఎందుకంటే ఆబ్వియస్లీ గోదావరి డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి సంక్రాంతి అంటే కోడి పందాలు. సో మా మామయ్యది కోడి పందాలకు వేస్తే గెలిచిందనమాట. నాటుకోడి వస్తే మాకు ఇస్తే దాంతో పెట్టారు మమ్మీ, నాటుకోడి పచ్చడి. అండ్ కారప్పొడి ఉంది. సో అంతే ఈ వీడియో. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.